హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకు ఒక రెసిపీతో వస్తున్నానండి. అదేంటంటే కోడిగుడ్లు ములక్కాడ పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాము. ములక్కాడ ముక్కలు మా చెట్టువి కాసినాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. 2 గుడ్లు, 3 ఉల్లిపాయలు, 2 టమోటాలు, తగినంత నూనె, తగినంత ఉప్పు. కూరలో మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తగినంత కారం, తగినంత పసుపు, నిమ్మపండు సైజు అంత చింతపండు నానబెట్టుకుంటే ముందుగా మనకి పులుసు గుజ్జు బాగా వస్తుందండి. సరే, తయారీ విధానం చూసుకుందాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందామండి. తగినంత నూనె వేసుకుందాము. టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. నూనె వేడెక్కాక మెంతులు అనేవి యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు. ఈ మెంతులు అనేవి వేగిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు వేగేంత వరకు మూత పెట్టుకుందాము. సరే ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కుక్ చేసుకుంటే మనకి బాగుంటుంది. కొంచెం కలర్ వచ్చినాయి కదా ఉల్లిపాయలు. ములక్కాడ వేసుకుందాము. ఎందుకంటే ములక్కాడ తొందరగా వేసుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తాయి. ఉల్లిపాయలతో కూడా ములక్కాడ ముక్కలు అనేవి మగ్గితే బాగుంటుంది, పచ్చివాసన లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ములక్కాడ ముక్కలు అనేవి ఇలా మగ్గితే పచ్చివాసన అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మగ్గించుకుంటే పచ్చివాసన పోతుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఒకసారి ములక్కాడ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మగ్గుతున్నాయి. అందులో టమోటా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. టమోటా కూడా మగ్గిన తర్వాత ఈవెన్గా అంతా మగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, అంతా ఈవెన్గా మగ్గుతుంది. తగినంత పసుపు, ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే ఇంకా బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ములక్కాడ ముక్కలు మగ్గాయో లేదో ఒకసారి చూసుకుందాము. ఓకే, బాగా కుక్ అయిందండి. సరే కారం వేసుకుందాం, తగినంత కారం. కారం వేసుకుని ఒకసారి అంటే ఈవెన్గా కలుపుకుందాం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా కలపాలి ఫ్రెండ్స్, ములక్కాడ అనేది విడిపోతుంది ఫ్రెండ్స్. అంచుల నుంచి కలుపుకుంటే ములక్కాడ అనేది విరిగిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కారం వేసిన తర్వాత ఇలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ మిశ్రమంలో కొన్ని వాటర్ వేసుకుని ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. గ్లాస్ వాటర్ వేసుకొని కింద అడుగు అనేది పట్టకుండా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చక్కగా కుక్ అయింది. ఇదంతా వాటర్ వేసిన తర్వాత ఉడికించుకుందాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉడికిందో చూసుకుందాము. వావ్, బాగా ఉడికింది. ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చింతపండు పులుసు వేసిన తర్వాత కొంతసేపు పులుసు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. అంతవరకు కొంతసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, కూర ఎలా ఉడికిందో చూద్దాము. వావ్, చాలా బాగా ఉడికింది. ఇందులో అయితే మనం కోడిగుడ్లు వేసుకుందాం ఫ్రెండ్స్. కోడిగుడ్లు అయితే మామూలుగా వేసేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. మా వారైతే గుడ్లు వేపు అన్నారని గుడ్లు వేపాను ఫ్రెండ్స్. గుడ్లు ఫ్రై చేశాను ఫ్రెండ్స్. కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ పులుసులో ఇవి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రెండ్స్ ఒక్క 5 minutes ఉడకనిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మూత తీసి చూసుకొని వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఎంతో నోరూరించే ములక్కాడ కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.